అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ద్వీపం ఐలాండ్ దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఒక పెద్ద ప్లాన్ వేసాడు. అయితే దాని పేరు గ్రీన్లాండ్. కానీ అది మొత్తం మంచుతోనే కప్పబడి ఉంటుంది. మరి దానికి గ్రీన్లాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఒక చిన్న సందేహం. అయితే 982 సంవత్సరం లోపల ఎరిక్ ద రెడ్ అనే ఒక వైకింగ్ ఉంటుండే. అది వాళ్ళు నార్వే నుంచి ఐస్లాండ్కి వచ్చి ఐస్లాండ్ లోపల స్థిరపడిపోయారు. అప్పటికి ఐస్లాండ్ లోపల చిన్న చిన్న కొట్లాటలు పంచాలలో ఆ పక్కకు ఉండే ఒక తెగల ఇద్దరిని చంపేసాడు ఎరిక్ అనేట ఆయన. వాళ్ళ నాయన కోపం వచ్చి 3 సంవత్సరాలు నువ్వు ఐస్లాండ్ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళిపో అని ఒకటి శిక్ష విధించింది. ఈ 3 సంవత్సరాలు ఏం చేయాలో అర్థం కాక సముద్రంలో తిరగాలనుకుంటే తిరుగుతున్నప్పుడు ద ఎరిక్ రెడ్కు ఆయనకు ఒక కొత్త భూభాగం కనిపించింది. ఆ భూభాగంలో ఎక్కువ శాతం మంచుతోనే కప్పబడి ఉంది, అయినా కూడా గ్రీనరీ కూడా ఉంది. అయితే ఈ కొత్త భూభాగానికి అందరిని తీసుకురావాలి, బయట నుంచి అట్రాక్టివ్గా ఏదైనా చెయ్యాలి అని ఆలోచన చేసి దానికి ఆయన ఒక కొత్త పేరు పెట్టి, ఆ పేరే గ్రీన్లాండ్. అంటే గ్రీన్లాండ్ అనే పేరు చెప్తే ఇక్కడ అంతా పచ్చగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది బతకడానికి. కానీ సెటిలర్స్ ఐస్లాండ్, నార్వే ఇంకా వివిధ ప్లేస్ల నుంచి అక్కడికి వచ్చి స్థిరమవుతారు అనే ఒక భావనతోటి ఆయన పేరు పెట్టి, దాని పేరు ఇప్పుడు మనం పిలుస్తున్నాం గ్రీన్లాండ్.